బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్. తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. తిరువల్లూరు జిల్లాలో 1381 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం టీటీడీకి చెందినదిగా తెలుస్తోంది. అయితే టీటీడీ మాత్రం దీనిని ఇంకా ధృవీకరించలేదు. సీజ్ చేసిన బంగారాన్ని పూందమలై ట్రెజరీకి పోలీసులు తరలించారు. లభ్యమైన బంగారానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొన్ని గంటల సమయంలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తనిఖీలు పోలీసులు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలో ఐటీ అధికారుల దాడులు కలకలం చేస్తుండగా మరోవైపు ఇప్పుడు తాజాగా తమిళనాడులో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారు పట్టుబడింది. కొద్దిసేపటి క్రితమే తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో కూడా పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారు కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. తిరువల్లూరు జిల్లాలోని వేపం బెట్టు టోల్ ప్లాజా వద్ద కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టు ఒక వాహనం 2 వాహనాల్లో కూడా బంగారు తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో దాదాపు 1881 కిలోల బంగారుని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఈ బంగారు తరలిస్తున్న 5 వ్యక్తులు కూడా పోలీసులు తమ అదుపులో ఉంచుకొని విచారించారు. అయితే వాళ్ళు పెంచలేని సమాధానం చేస్తున్నారు. పోలీసులు ఆ బంగారు దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే ఖచ్చితంగా ఈ బంగారు కొద్దిగా రాజకీయ పార్టీలకు సంబంధించిన బంగారు కూడా పోలీసులు అనుమతిస్తున్నారు. అయితే ఆ పట్టుబడిన వ్యక్తులు కొందరు టీటీడీకి సంబంధించిన బంగారుగా కొన్ని చెప్పడంతో దీనిపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే పోలీసులు స్వాధీనం చేస్తారో ఆ బంగారును కూడా మొత్తం 1301 కిలోల బంగారును కూడా తిరువల్లూరు జిల్లాలోని పూర్ణమలై ట్రెజరీ కూడా తమిళనాడు పోలీసులు అక్కడ తరలించారు. అయితే ఈ బంగారు ఎవరిది, ఎక్కడి నుంచి తరలిస్తారు, రాజకీయ పార్టీలకు సంబంధించిందా, వాళ్ళు నిందితులు చెప్తున్నట్టు టీటీడీకి సంబంధించిన అనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే టీటీడీ అధికారులు మటుకు ఇంకా పట్టుబడిన బంగారు తమకు సంబంధించిన కాదా అనేది కూడా వాళ్ళు కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అయితే బంగారు మటుకు టీటీడీకి కాదని చెప్పేసి కొంత అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం తీసుకున్నప్పుడు తమిళనాడు తనిఖీలో దొరికిన భారీగా బంగారు పట్టడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం జరుగుతుంది. దాదాపు 1880 కిలోల బంగారు స్వాధీనం చేసుకోవడంపై కూడా రాష్ట్ర సంచలనం జరుగుతుంది చెప్పుకోవచ్చు. మొత్తం తీసుకుంటే బంగారు రాజకీయ పార్టీల ఎన్నికల నేపథ్యంలోనే కొందరు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ బంగారు తరలిస్తుందని చెప్పి కొందరు పోలీసులు చెప్తున్నారు. బంగారు రాజకీయ పార్టీలకు సంబంధించిన టీటీడీకి సంబంధించిన అని చెప్పేసి పూర్తి వివరాలు ఇంకా రావాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్, ఇంకా మరింత సమాచారం దీనికి సంబంధించి మా తిరుపతి ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, సుమారు 1381 కిలోల బంగారం లభ్యమైనట్లు తెలుస్తోంది. పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి రాతపూర్వక డాక్యుమెంటేషన్ ఏమీ లేకపోవడంతో, సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడంతో దానిని పూందమలై ట్రెజరీకి తరలించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీల్, ఇప్పుడే మన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మాట్లాడడం జరిగింది. టీటీడీతో దాదాపుగా 8.5 టన్నులకు సంబంధించి గోల్డ్ టీటీడీ ఆంధ్ర బ్యాంక్ లో, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డిపాజిట్ చేయడం గత 2 సంవత్సరాల క్రితం డిపాజిట్ చేసింది. అయితే ఇది దాదాపుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 1381 కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో దాదాపు 20 రోజుల క్రితం టీటీడీ డిపాజిట్ చేసిన కాలం ముగియడంతో ఈ రోజు గత 20 రోజుల క్రితం టీటీడీ ఈవోకు 1350 కేజీల బంగారం పూర్తిగా డిపాజిట్ చేసిన కాలం పూర్తిగా టైం అవడంతో మీకు తిరుపతి ట్రెజరీకి చేరుస్తామని చెప్పి టీటీడీ ఈవోకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా కాలం ముగియడంతో కూడా 1381 కేజీల బంగారాన్ని తిరిగి స్వాధీనపరచాలని చెప్పి టీటీడీ తరఫున కూడా లేఖలు అయితే అందించారు. అదేవిధంగా అయితే తమిళనాడులో ఎలక్షన్ నేపథ్యంలో కూడా తరచూ తనిఖీలు చేసే నేపథ్యంలో కూడా ఈ బంగారాన్ని పట్టుకున్నట్టుగా ఇప్పటికే ఎలక్షన్ అధికారులు నిర్ధారించారు. అయితే ఈ బంగారాన్ని మనకు తిరుపతి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ పక్కా ఆధారాలతో, అంటే టీటీడీ ఇచ్చిన ఆధారాలను కూడా తీసుకెళ్లి పూర్ణమలై వేలూరు కూడా వెళ్ళినట్టుగా టీటీడీ అధికారులు అయితే ధృవీకరించారు. సునీల్, రైట్ గోపి.